this is the problem. So R of S is the input and C of S is the output. So we have to calculate the transfer function. So we need to calculate the transfer function C of S by R of S. Okay, we need to calculate the transfer function C of S by R of S. So C of S is the output, R of S is the input. So according to Mason's gain formula, what is our first step? Step 1. So the step 1 is find the forward paths. Okay, so 1 second. So forward paths and calculation of their gains. So first we need to identify the forward paths and we need to calculate the gains of those forward paths. This is our first step. So look at this graph. So identify the number of forward paths here. So ఫస్ట్ ఏంటంటే మనకి ఫార్వర్డ్ పాత్ అంటే ఖచ్చితంగా ఒక ఇన్పుట్ ఉండాలి, ఒక అవుట్పుట్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ ఉంది అండ్ ఇక్కడ అవుట్పుట్ ఉంది. సో ఇన్పుట్ దగ్గర స్టార్ట్ అవ్వాలి పాత్ అనేది, అవుట్పుట్ వరకు వెళ్ళాలి కంపల్సరీగా. సో ఎన్ని వేస్ ఉన్నాయో చూడండి. ఎవరైనా చెప్తారా ఎన్ని ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి ఈ గ్రాఫ్ లో? 2 sir. 2 ఫార్వర్డ్ పాత్స్. వెరీ గుడ్. ఏంటవి? నేమ్ ద నోడ్. సో నోడ్ 1 నుంచి నోడ్ 2 కి, నోడ్ 2 నుంచి నోడ్ 3 కి, నోడ్ 3 నుంచి నోడ్ 4 కి, నోడ్ 4 నుంచి నోడ్ 5 కి, నోడ్ 5 నుంచి నోడ్ 6 కి. సో 1 to 6. సో G1, G2, G3, G4, G5. సో నోడ్ 1 నుంచి ఇఫ్ పాసిబుల్ అందరూ కూడా నాలాగే మీ నోట్స్ ఓపెన్ చేసి పెన్ తీసుకుని ఇలా చేయండి. ఓకే, సో నోడ్ 1 నుంచి నోడ్ 6 వరకు ఇది ఒక ఫార్వర్డ్ పాత్. సో ఈ ఫార్వర్డ్ పాత్ గెయిన్ మనం P1, ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ కదా. సో P1 ఈజ్ ఈక్వల్ టు గెయిన్స్ ఎట్లా చేస్తాం? G1 ఇంటూ G2 ఇంటూ G3 ఇంటూ G4 ఇంటూ G5. మనం ఈ బ్రాంచ్ గెయిన్స్ ని మల్టిప్లై చేస్తే మనకి ఫార్వర్డ్ పాత్ గెయిన్ వచ్చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అవర్ ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ ఈస్ P1 is equal to G1, G2, G3, G4, G5. ఓకే, అండ్ ఇది మనకి ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ ఇది. సో సెకండ్ ఫార్వర్డ్ పాత్, సెకండ్ ఫార్వర్డ్ పాత్ ఎలా ఉంది చూడండి. 1 to 2, 2 నుంచి 3 కి రాదు ఎందుకంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో. సో 2 to 3 మాత్రమే వెళ్తుంది. అండ్ 3 నుంచి ఇలా చూడండి, 3 to 5, 5 to 6. సో ఇది మనకి ఇంకొక ఫార్వర్డ్ పాత్ అవుతుంది. ఓకే, సో 1 to 2, 2 to 3, 3 to 5, 5 to 6. సో 1 to 2, 2 to 3 అండ్ 3 to 5. ఇక్కడ మధ్యలో 4 వదిలేసాం. 5 to 6. సో 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ బ్రాంచ్ ట్రాన్స్మిటెన్స్ G1, ఇక్కడ G2 అండ్ ఇక్కడ G6 అండ్ ఇక్కడ G5. సో సెకండ్ ఫార్వర్డ్ పాత్ గెయిన్ విచ్ ఈస్ P2 is equal to G1, G2, G5, G6. అవే కదా ఉంది మనకి ఇక్కడ. సో వాటిని మనం మల్టిప్లై చేస్తే సరే. ఓకే, నెక్స్ట్. సో ఇంకేమైనా ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయా చెక్ చేయండి. సో 1 to 2, 2 to 3, ఇలా 2 to నుంచి ఇలా రాదు ఎందుకంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో ఇది పాత్ అవ్వదు, ఫార్వర్డ్ పాత్ అవ్వదు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం రాసేసాం, ఇది ఆల్రెడీ మనం రాసేసాము. ఇంకా ఈ పాత్ ఉంది 3 to 4 పోవడానికి. ఇది పాసిబిలిటీ అవుతుందా? పాసిబిలిటీ. సో ఇంకా వేరే ఏ పాసిబిలిటీస్ మనకి లేవు, ఓన్లీ 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. సో ద నెంబర్ ఆఫ్ ఫార్వర్డ్ పాత్స్ ఆర్ ఓన్లీ 2. సో ఫార్వర్డ్ పాత్ నెంబర్ ఈస్ indicated with the K. So the K value is 2.
సో ఓన్లీ 2 ఫార్వర్డ్ పాత్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ 2 మాత్రమే మనం రాసాం అనమాట. సో K వాల్యూ ఇస్ 2. సో P1 అండ్ P2 రెండు కూడా మనం ఫార్వర్డ్ పాత్ గెయిన్స్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే, అర్థమైందా స్టెప్ ఇది? నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏం చేయాలి? ఇండివిజువల్ లూప్స్ ఐడెంటిఫై చేయాలి ఈ గ్రాఫ్ లో. సో ఇండివిజువల్ లూప్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, సో మనకి లూప్ అనేది ఏదైనా ఒక నోడ్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి అంటే ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ అదే నోడ్ దగ్గర ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ నాకు అలాంటివి ఎన్ని లూప్స్ ఉన్నాయి? ఫస్ట్ చూడండి, 2 to 3 అండ్ 3 to 2 ఇది మనకు ఒక లూప్. సో 2 దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ 2 దగ్గరకు వచ్చింది, 2 నుంచి 3కి వెళ్ళింది విత్ G2, అండ్ ఇదే 2 కి 3 నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది విత్ H1. సో దిస్ ఈస్ అవర్ లూప్ 1. ఓకే, అలాగే లూప్ 2 చూడండి, 3 నుంచి 4కి, 4 నుంచి 3కి వచ్చింది, 3 నుంచి 4కి అండ్ 4 నుంచి 3కి వచ్చింది. సో 3 to 4 అండ్ 4 to 3 అగైన్. సో ఇక్కడ మనకి G3 అండ్ ఇక్కడ మనకి H2. ఇది మనకి లూప్ 2 అవుతుంది. ఓకే, ఇక్కడ బ్రాంచ్ ట్రాన్స్మిటెన్స్ కూడా రాసేద్దాం. ఇది ఫస్ట్ లూప్ ఇండివిజువల్. సో P11 is equal to G2H1. ఇది సెకండ్ లూప్ అండ్ ఇండివిజువల్ లూప్. ఇండివిజువల్ అంటే సింగిల్. సో సెకండ్ లూప్ కాబట్టి P2, ఇది సింగిల్ లూప్ కాబట్టి P21 is equal to G3H2. సో లూప్ 2 కి రాసేస్తాం. నెక్స్ట్ లూప్ 3 చూడండి. లూప్ 3 చూస్తే దిస్ ఈస్ బిట్వీన్ 4 and 5. సో 4 to 5, 5 to 4. సో 4 నుంచి 5కి వెళ్ళింది, 5 నుంచి మళ్ళీ 4కి వచ్చింది. సో దిస్ ఈస్ 4 అండ్ దిస్ ఈస్ 5. సో 4 to 5కి G4 వెయిట్ తో వెళ్ళింది అండ్ 5 నుంచి 4కి H3 తో వచ్చింది. సో దిస్ ఈస్ అవర్ లూప్ నెంబర్ 3. సో థర్డ్ లూప్. ఓకే, అండ్ ద గెయిన్ విల్ బి P31, ఎందుకంటే థర్డ్ లూప్ ఇది ఇండివిజువల్ లూప్ కాబట్టి ఇండివిజువల్ లూప్స్ కి 1 పెడతాం కదా. సో P31 is equal to G4H3. సో మనకి 3 లూప్స్ వచ్చేసినాయి. ఇంకేమైనా లూప్స్ ఉన్నాయా దీని? ఇంకేమైనా లూప్స్ ఉన్నాయా? No, sir. No, sir. I think one more loop is there. 3 to 5, I think so. That's very good. 3 to 5. See, from 3 G6 is from 3 G6 is going to 5, and 5 నుంచి 3కి ఎలా వస్తుంది? Through H3 and H2. So this will be our final loop. So 3, 4 and 5. So this is 5, this is 3. 3 నుంచి 5కి G6 పోతుంటే 5 నుంచి ఇది మనకి 4. సో 5 నుంచి 4కి అండ్ 4 నుంచి మళ్ళీ 3కి వస్తుంది. ఇక్కడ H3 అండ్ ఇది మనకి H2. ఓకే, సో 3 నుంచి 5కి, 5 నుంచి 4, 4 నుంచి 3. ఓకే, ఇది మనకి ఇంకొక లూప్ అన్నమాట. ఒకసారి టచ్ చేసిన నోడ్ ని మళ్ళీ టచ్ చేయట్లేదు, ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వస్తుంది. సో లూప్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది అకార్డింగ్ టు ద యారో డైరెక్షన్. ఇది మనకి ఫోర్త్ లూప్. సో లూప్ 4 అంటాం దీన్ని. సో సింప్లీ P41 is equal to G6H2H3. ఓకే,
ఇంకేమైనా లూప్స్ పాసిబిలిటీ ఉన్నాయా చూడండి ఒకసారి. ఈ 4 కాకుండా ఇంకేమైనా లూప్ పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇది కవర్ చేసాం, ఇది కవర్ చేసాం, ఇది కవర్ చేసాం అండ్ ఇది కూడా కవర్ చేసాం. ఇంకేమైనా ఉన్నాయా హిడెన్? That's it, sir. అంతే. సో ఓన్లీ 4 లూప్స్. సో 4 లూప్ గెయిన్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం. సో స్టెప్ 2 ఈస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్ అండ్ individual loop gains. So this is our step 2, right? Next step 3 కొద్దాం. ఏంటి స్టెప్ 3 మనకి? స్టెప్ 3 లో ఏం చేయాలి? we need to identify and calculate the combination of Non-touching loops. non-touching loops. Do you use non-touching loops? So combination of non-touching loops. We need to identify the combination of non-touching loops. అది మనం ఐడెంటిఫై చేయాలి. సో నాన్ టచింగ్ లూప్స్ కంటే మనకి అర్థం ఏంటి? ఒక లూప్ లో ఇన్క్లూడ్ అయిన నోడ్ ఇంకొక లూప్ లో ఇన్క్లూడ్ కాకూడదు. సో అది మనకి రూల్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మొత్తం మనకి 4 ఇండివిజువల్ లూప్స్ ఉన్నాయి. సో మనకి 4 ఇండివిజువల్ లూప్స్ ఉన్నాయి. సో లూప్ 1, లూప్ 2, లూప్ 3 అండ్ లూప్ 4. సో ఇప్పుడు మనం ఫస్ట్ 2 నాన్ టచింగ్ లూప్స్ మనం ఐడెంటిఫై చేయాలి. 2 నాన్ టచింగ్ లూప్స్. సో 2 నాన్ టచింగ్ లూప్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? సో ఫస్ట్ లూప్ 1 కి లూప్ 2 ని కంపేర్ చేస్తున్నాం. సో లూప్ 1 లో 2 and 3 నోడ్స్ ఉన్నాయి. లూప్ 2 లో 3, 4 నోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ థర్డ్ నోడ్, ఇక్కడ థర్డ్ నోడ్ రెండు రిపీట్ అయినాయి కాబట్టి ఇవి రెండు టచింగ్ లూప్స్ అవుతాయి. సో కాంబినేషన్ ఫామ్ కాదు. అండ్ నెక్స్ట్ లూప్ 1 అండ్ లూప్ 3 1, 2 చెక్ చేసాం. ఇప్పుడు 1, 3 చెక్ చేస్తున్నాం. సో లూప్ 3 చూడండి, లూప్ 2 లో 2, 3 ఉన్నాయి. సారీ, లూప్ 1 లో 2 and 3 నోడ్స్ ఉన్నాయి. లూప్ 3 లో మాత్రం 4 and 5 నోడ్స్ ఉన్నాయి. సో సేమ్ నోడ్స్ లేవు. దట్ మీన్స్ సో we will form a combination between loop 1 and loop 3. So loop 1 and 3 will form our first combination. So G2 and H1. అండ్ ఇక్కడ మనకి 4 and 5 తో G4 with H3, రైట్? సో ఇది మనకి ఫస్ట్ కాంబినేషన్. అండ్ సెకండ్ కాంబినేషన్ ఏదైనా ఫామ్ అవుద్దాం చూద్దాం. ఇప్పుడు మనం 1, 2 ని కంపేర్ చేసాం, 1, 3 ని కంపేర్ చేసాం. నెక్స్ట్ 1, 4 ని కంపేర్ చేయండి. 1 లో 2, 3 నోడ్స్ ఉన్నాయి. 4 లో 3, 4, 5 నోడ్స్ ఉన్నాయి. సో 3 రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది అండ్ ఇక్కడ రిపీట్ అయింది. సో ఇంకా కాంబినేషన్ ఫామ్ కాదు. నెక్స్ట్ లూప్ 2 తో చెక్ చేద్దాం. లూప్ 2 ని 3 ని కంపేర్ చేయండి. లూప్ 2 లో 3 and 4 నోడ్స్ ఉన్నాయి. ఇక్కడ 4 and 5 నోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 4 రిపీట్ అయింది రెండిట్లో. సో ఇక్కడ మనకి కాంబినేషన్ ఫామ్ కాదు. నెక్స్ట్ 2 ని 4 ని చెక్ చేయండి. లూప్ 2 ని లూప్ 4 ని చెక్ చేస్తే ఇక్కడ 3, 4 ఉన్నాయి, ఇక్కడ 3, 4, 5 ఉన్నాయి. సో అగైన్ మనకి కాంబినేషన్ పాసిబుల్ కాదు, ఎందుకంటే రిపీట్ అయినాయి కాబట్టి. అండ్ లాస్ట్ లూప్ 3 ని లూప్ 4 తో చెక్ చేద్దాం. ఇక్కడ 4, 5 ఉంది, ఇక్కడ 3, 4, 5 ఉంది. సో ఇక్కడ రిపీట్. సో మనకి ఒకే ఒక్క పాసిబుల్ కాంబినేషన్ మాత్రమే వచ్చింది 2 నాన్ టచింగ్ లూప్స్ ది. రిమైనింగ్ ఏవి కూడా కాంబినేషన్స్ రాలేదు. సో we have only one possible combination of 2 నాన్ టచింగ్ లూప్స్. మనం 2 లూప్స్ ని కంపేర్ చేస్తే ఒకే ఒక కాంబినేషన్ వచ్చింది. ఒకవేళ మనం 3 లూప్స్ ని కంపేర్ చేస్తే ఏమన్నా కాంబినేషన్ వస్తుందా అంటే, మనం ఏ 3 లూప్స్ ని కంపేర్ చేసినా కూడా ఇక్కడ మనకి ఖచ్చితంగా రిపీటెడ్ నోట్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో. సో మనకి 3 నాన్ టచింగ్ లూప్స్ అంతకంటే ఎక్కువ అసలు రావు, అవన్నీ జీరోస్ అయిపోతాయి అన్నమాట టర్మ్స్. సో ఓన్లీ మనకి వచ్చింది 2 నాన్ టచింగ్ లూప్, అది కూడా ఓన్లీ ఒకే ఒక కాంబినేషన్. ఇది కాంబినేషన్ 1 అంటాం దీన్ని మనం.
combination 1, 2 non-touching loops ivi, combination 1 of 2 non-touching. Okay, so the gain will be ఇది combination 1 kada, so P1, 2 non-touching loops kada, so P12. So the gain will be represented as P12 and that is equal to G2H1 into G4H3. G2H1 into G4H3. ఈ రెండిటి ప్రొడక్టే కదా మనకి, or simply you can write G2 G4H1 H3. This is our step number 3. సో మనకి 3 steps వచ్చేసాయి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ step 4. What is step 4? We need to calculate delta and delta K. So step 4 is the calculation of delta and delta K. Delta and delta K. So ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి స్టెప్ 4 లో. సో ఫస్ట్ డెల్టా క్యాలిక్యులేట్ చేద్దాం, ఎందుకంటే డెల్టా ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఫార్ములా ఏంటి, 1 మైనస్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్, సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ లూప్ గెయిన్స్. సో ఇక్కడ మనకి 4 లూప్స్ వచ్చినాయి కాబట్టి ఆ 4 లూప్స్ P11 ప్లస్ P21 P11 ప్లస్ P31 ప్లస్ P41, ఇవే కదా మనకి ఇండివిజువల్ లూప్ గెయిన్స్ స్టెప్ 2 నుంచి. ఒకసారి చూద్దాం. సో P11, P21, P31 అండ్ P41, సో ఇవి మనకి ఇండివిజువల్ లూప్ గెయిన్స్. అలాగే 4 ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్ కి మైనస్ రాసాం కాబట్టి నెక్స్ట్ టర్మ్ కి ప్లస్ రాయాలి. సో ప్లస్ ఆఫ్ 2 నాన్ టచింగ్ లూప్ కాంబినేషన్, మనకి ఒకే ఒక కాంబినేషన్ ఉంది, అది మనకి P12, ఓన్లీ P12 స్టెప్ 3 నుంచి. సో స్టెప్ 3 చూడండి, ఇది మనకి స్టెప్ 3, ఇక్కడ మనకు వచ్చిన కాంబినేషన్ వచ్చి P12. సో ఈ కాంబినేషన్ నుంచి మనం P12 తీసుకోవాలి. అండ్ 3 నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయా? లేవు. 4 నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయా? లేవు. 3 ఇయర్ అన్నప్పుడు ఇంకా 4 ఎందుకు వస్తాయి? అండ్ సో ఆన్, ఆల్ ఆర్ జీరోస్. ఓకే, సో substitute these P values, these gain values in this delta. So delta is equal to 1 minus P11. What is P11 value? P1 value is G21. P21 is G3H2. So G2H1 plus G3H2 plus G4H3 plus P41 వచ్చి G6H2H3. So G6H2H3. So these are the values of individual loop gains. And next plus P1 ఎంత వచ్చిందండి మనకి, ఇక్కడ నుంచి G2 G4 H1 H3. Substitute here. So G2 G4 H1 H3. So G2 G4 H1 and H3. ఓకే, సో దీన్ని మనం ఫర్దర్ సింప్లిఫై చేయాలి అనుకుంటే చేయొచ్చు, ఆర్ సింప్లీ వీ కెన్ ఎలాబరేట్ అండ్ వీ కెన్ రైట్ లైక్ దిస్, 1 minus G2H1 minus G3H2 minus G4H3 minus G6H2H3 plus G2 G4 H1 H3. So this will be our delta value. Okay, and next we need to calculate delta K. K is the forward path, so here we have 2 forward paths. So delta 1
and delta 2. We need to calculate delta 1 value and delta 2 value, where delta 1 value is 1 minus the missing part of first forward path. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ లో మనకి ఏ పార్ట్ అయితే మిస్ అవుతుందో దాని గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది మనకి ఫస్ట్ ఫార్వర్డ్ పాత్. ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ లో మనకి ఏదైనా పార్ట్ మిస్ అవుతుందా? ఎందుకంటే ప్రాబ్లమ్ లో మనకి 6 నోడ్స్ ఉన్నాయి. సో టోటల్ 6 నోడ్స్ మనకి ఫస్ట్ ఫార్వర్డ్ పాత్ లో కవర్ అయిపోయింది. సో దెర్ ఈస్ నో పార్ట్ ఈస్ మిస్సింగ్ in the first forward path. So the gain of missing forward path is 0. అంటే delta 1 వాల్యూ మనకి 1. ఓకే, అండ్ నెక్స్ట్ సిమిలర్లీ delta 2 వాల్యూ. delta 2 వాల్యూ కూడా ఏం చేస్తాం మనం ఇక్కడ 1 మైనస్ ద పార్ట్ విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద సెకండ్ ఫార్వర్డ్ పాత్. అది కూడా ఏం ఉండదు, జీరోనే ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇది మనకి సెకండ్ ఫార్వర్డ్ పాత్. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి నోడ్ 4 మిస్ అయిపోయింది సెకండ్ ఫార్వర్డ్ పాత్ లో, కానీ నోడ్ 4 కి ఇక్కడ చూడండి, నోడ్ 4 కి సంబంధించి ఇది కూడా వేరే వాటితో అంటే టచ్ కాకుండా లేదు. ఇక్కడ 3 తో టచ్ అయింది, ఇక్కడ 3 తో టచ్ అయింది, ఇక్కడ 5 తో టచ్ అయింది, అండ్ ఇక్కడ H3 5 తో టచ్ అయింది. సో ఈ పర్టికులర్ పార్ట్ లో ఏ గ్రాఫ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ గ్రాఫ్ కూడా మనకి ఇక్కడ మిస్ అవ్వట్లేదు. అంటే 3 తో ఇక్కడ 2 టచ్ అయినాయి, 5 తో ఇక్కడ 2 టచ్ అయినాయి. 3 and 5 ఆల్రెడీ ఇన్వాల్వ్డ్. సో 4 తో ఇండివిజువల్ గా ఏ పార్ట్ కూడా ఇక్కడ మనకి మిస్ అవ్వట్లేదు. అందుకని ఇది కూడా డెల్టా 2 లో కూడా మనకి మిస్సింగ్ పార్ట్ అనేది 0. సో delta 1 and delta 2 both are 1s. Now substitute in Mason's gain formula, that is step 5 to calculate or to estimate the transfer function. Transfer function using Mason's gain formula. Okay, so using Mason's gain formula, what is the Mason's gain formula? T of s transfer function. T of s is equal to 1 by delta sigma k pk delta k. Here k is 2, so that means 1 by delta p1 delta 1 plus p2 delta 2. Right? We know p1, we know p2 from first step. We know delta 1 and delta 2 from step 4, and we know delta from step 4. Now substitute the values here. So p1 and p2 ఏమున్నాయో చూద్దాం. p1 is g1 g2 g3 g4 g5, p2 వచ్చి g1 g2 g5 g6. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో న్యూమరేటర్ లో g1 g2 g3 g4 g5 into 1, because delta 1 is 1. Okay, plus g1 g2 g5 g6 into 1, because delta 2 is also 1. ఇది న్యూమరేటర్ లో divided by delta. What is delta value here? 1 minus g2 h1 minus g3 h2 minus g4 h3 minus g6 h2 h3 plus g2 g4 h1 h3. That implies the final transfer function will be g1 g2 g5. In these two terms, g1 g2 and g5 are common, so I'm g5 are common, so I'm taking g1 g2 g5 as common. So ఇక్కడ g3 g4 ఉంటుంది, g3 g4 plus ఇక్కడ g6 by, and in the denominator h3 is in 3 terms, so you can take h3, or otherwise you can directly write the same. ఎందుకంటే ఎక్కువ కామన్ తీయడానికి ఎక్కువ టర్మ్స్ ఏం లేవు కాబట్టి you can write the same thing here, nothing wrong.
So this will be our final transfer function of the given SRG.